హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్క్యులర్ హోమియోపతి. ఈ రోజు నేను షాటికా అనే ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఈ షాటికా అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ ప్రాబ్లమ్. అలాగే ఈ షాటికా అనేది జనరల్ గా మనం మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ లో చూస్తూ ఉంటాం ఆఫ్టర్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. అలాగే ఈ షాటికాని మనం ట్రీట్ చేసే విధానంలో వి విల్ కన్సిడర్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద పేషెంట్. అంతేకాదు పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. జనరల్ గా ఇది ఎవరిలో చూస్తాము అంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి, అలాగే హెవీ మెషినరీ అంటే ఏదన్నా మిషనరీలో పనిచేస్తూ హెవీ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అలాంటి ఆక్యుపేషన్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ దూరాలు ట్రావెల్ చేస్తూ వెదర్ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ, అలాగే ఎక్కువగా బరువులు ఎత్తడం లాంటి పనులు చేసే వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, పూర్తిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకుండా పూర్తిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండే వాళ్ళలో కూడా చూస్తుంది. అయితే ఈ షాటికాలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన నడువు నొప్పి. ఈ నడువు నొప్పి అనేది రెండు కాళ్ళల్లోకి రేడియేట్ అవ్వచ్చు, కానీ మోస్ట్లీ ఒక కాల్లోకి రేడియేట్ అవుతుంది, అయితే రైట్ ఆర్ లెఫ్ట్. అలాగే ఈ షాటిక్ పెయిన్ ఈ కాల్లోకి రేడియేట్ అవటమే కాకుండా కాల్లో విపరీతమైన తిమ్మిరి గాని మొద్దుబారినట్టు గాని ఉంటుంది. కొంతమందిలో గుచ్చుకున్నట్లు ప్రికింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఇది షాటికా యొక్క ప్రధానమైన లక్షణం. అంతేకాదు ఈ పెయిన్ తో వాళ్ళు ఎంత సివియర్ గా బాధపడుతూ ఉంటారంటే 4 అడుగులు కూడా వెళ్ళి వేయలేరు. అలాగే ఎక్కువసేపు నిలబడలేరు. అలాగే సడన్ గా వంగటం లాంటి పనులు కూడా చేయలేరు. సో ఈ షాటిక్ పెయిన్ అనేది చాలా సివియర్ గా, భరించలేనంత సివియర్ గా ఉంటూ ఉంటుంది. అయితే ఈ షాటికాకి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే మన వెన్నుపూస ఎముకల మధ్య డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ అనేది పక్కకు తొలగినప్పుడు, లేదా పక్కకు జరిగినప్పుడు, లేదా ముందుకు గాని వెనకకు గాని తొలగినప్పుడు ఈ షాటికా అనే పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఈ పక్కకు తొలగటం అనేది చాలా సివియర్ గా ఉన్నప్పుడు పెయిన్ కూడా సివియర్ గా ఉంటుంది. సో దీన్ని డిస్క్ హెర్నియేషన్ అని గాని, ప్రొలాప్స్ ఆఫ్ డిస్క్ అని గాని అంటారు. సో షయాటికాకు ఉన్న ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ డిస్క్ లో ఉన్న ప్రాబ్లం. ఈ డిస్క్ పక్కకు తొలగటం వల్ల ఈ షయాటికా నొప్పి అనేది ఉంటుంది. సో నా నెక్స్ట్ వీడియోలో ట్రీట్మెంట్ ఫర్ షయాటికా అనే దాని గురించి వివరిస్తాను.